పేరు కృష్ణప్రసాద్ జోషి. నేను తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోలా గ్రామంలో పురోహితుడిగా సేవలందిస్తున్నాను. మా ఊరి యొక్క విశేషాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మనం చూస్తున్న మా పల్లెటూరు వాల్మీకి క్షేత్రమైన బినోలా గ్రామము పూర్వకాలంలో సామంతరాజ్యంగా ఉండేది. తర్వాత నిజాముల పాలనలో భాగమైంది. పూర్వము ఇక్కడ పోలీస్ స్టేషను, అప్పటి రెవెన్యూ కార్యాలయము, పోలీస్ పటేల్ వ్యవస్థ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులలో ఒక మంచి వ్యాపార కేంద్రంగా విరాజిల్లేది. పైన తెలిపిన విషయాలన్నీ 1985వ సంవత్సరం వరకు మనుగడలో ఉండేవి. అలాంటి సామంతరాజ్యము అన్యుల పరిపాలనలో ప్రభుత్వ మార్పులతో రాజ్యం నుండి తాలూకా, తాలూకా నుండి పల్లెటూరుగా మారిపోయింది. అంతేకాక శతాధిక 100కు పైగా దేవాలయాలు కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమే ఈ బినోలా గ్రామం. వాల్మీకి మహర్షి నడయాడిన గొప్ప నేల, ఆయన సమాధి కాబడిన మహిమాన్విత క్షేత్రమే నాటి బానోలా, నేటి బినోలా. అలాంటి ఘనచరిత్రను కలిగిన ఈ గ్రామము యొక్క విశేషాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము. అన్ని నదులలోకెల్లా ఎంతో సనాతనమైనటువంటిది గోదావరి నది. ఆ నదీ తీరంలో ఎందరెందరో మహర్షులు, మునులు తపస్సులాచరించారు. ఇప్పటి ఈ గ్రామము త్రేతాయుగ కాలంలో ఒక దండకారణ్య ప్రదేశం. అలాంటి అరణ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్యలో గలగలా పారుతున్న గోదావరి నది ఇక్కడ ఉత్తర మలుపు తీసుకోవడం వల్ల ఎంతో విశిష్టతను సంపాదించుకుంది. అలాంటి స్థలాన్ని రామాయణాన్ని రచించిన శ్రీ 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 వాల్మీకి మహర్షి వారు ఇచ్చట నివాసం ఏర్పరచుకొని నిత్యము నదీ స్నానం చేస్తూ అనుష్ఠానం చేసుకోవడానికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని చివరి దశలో సమాధి కాబడిన స్థలం కూడా ఇక్కడ ఉండడం ఈ స్థల మహాత్యాన్ని చెప్పకనే చెబుతుంది. అలాంటి మహర్షి పేరట వాల్మీకిపురం అనే అర్థం వచ్చే విధంగా వానోలాగా పిలువబడి ఆపై కాలక్రమేణా బనోలా, తర్వాత బినోలాగా మారింది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దివ్యమైన శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటారు. గ్రామంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ గ్రామానికి సంబంధించిన ప్రతి కార్యక్రమ ప్రారంభంలో స్వామివారి ఆశ్రమము మరియు సమాధి వద్ద ధ్వజారోహణ, కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పూర్వీకుల నుండి ఇప్పటికీ నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ సింధూర సిద్ధి వినాయక స్వామి. అన్ని పూజలకు ముందుగా గణనాయకుడైన గణపతిని పూజిస్తాం. అలాంటిది ఇక్కడ ఈ స్వామి శ్రీ సింధూర సిద్ధి వినాయక స్వామిగా పూజలందుకుంటున్నారు. ఈ దేవాలయము అతి పురాతనమైనటువంటిది. ఈ స్వామి కాణిపాకంలో బావిలో నుండి వెలిసిన తీరుగా ఇక్కడ కూడా గర్భగుడి లోతుగా ఉంటుంది. మామూలుగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేయడం అనే విషయం మనందరికీ తెలిసినదే. కానీ ఇక్కడ భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుటకు సింధూరం సమర్పణ చేయడం విశేషం. ఆయన సింధూర ప్రియుడు కావడం వలన సింధూర సిద్ధి వినాయక స్వామిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ దేవాలయం పక్కనే ఉన్న కోనేరులో స్నానమాచరించడం వలన ఎన్నో రకాల చర్మ వ్యాధులు నయమయ్యాయని పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. శాస్త్రీయంగా ఆలోచిస్తే ఆగ్నేయగుండంలో స్నానం వలన రోగాలను హరించే శక్తి ఉంటుందని, సైన్స్ పరంగా ఆలోచిస్తే కొండల నుండి జాలువారిన రకరకాల ఔషధి నీళ్లు ఉంటాయి కాబట్టి అది నిజమేనని రుజువవుతున్నది. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం. ఇక్కడ అన్నపూర్ణాదేవి సమేతంగా స్వామివారు దర్శనమిస్తారు. ఆ కాలంలో కాశీకి వెళ్లడమంటే కాటికి వెళ్లడమనేవారు. ఎందుకంటే ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకుండా అరణ్య ప్రాంతం గుండా క్రూర మృగాల బారిన పడకుండా వెళ్ళాలి కాబట్టి ఇక తిరిగి రారు అని అనుకునేవారు. అలాంటి సమయంలో ఒక వేద బ్రాహ్మణుడు కాలినడకన కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వలన శ్రీ కాశీ విశ్వనాథ స్వామిగా కొలవబడుతున్నారు. అంతేకాక పైన ఉన్న లింగమే కాక పానవట్టము కూడా అచ్చంగా కాశీలో ఉన్నట్టుగానే ఉంటుంది. అదీగాక విష్ణు దేవాలయాల ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. కానీ ఇక్కడ శివునికెదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. అంటే శివకేశవుల భేదం లేదని చెప్పడానికి ఇదొక గొప్ప తార్కాణం. శివపంచాక్షరీ వృక్షం. ఎన్నో సంవత్సరాల నుండి ఈ వృక్షం ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితము ఒక సాధువు సంచారం చేస్తూ వచ్చి ఈ వృక్షాన్ని చూసి ఎంతో మహిమగల వృక్షమని, దీన్ని పూజించిన వారికి మానసిక ప్రశాంతత,
ఆర్థిక లాభాలు కలుగుతాయని, ఇలాంటిది కాశీలో ఆ తర్వాత ఇక్కడే దర్శించానని, మరెక్కడా నేను చూడలేదని చెప్పడం వలన కాశీ చెట్టుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వృక్షము మొదలు నుండి కాండము, ఆకుల వరకు శివుని విభూతి రేఖలుగా, నామాలుగా 3 రేఖలు గమనించవచ్చు. అలాంటి మహత్తర శక్తి కలిగిన ఈ వృక్షము శివ పంచాక్షరీ వృక్షంగా భక్తులు కొలుస్తున్నారు. శ్రీ శనైశ్వర స్వామి పెద్ద బండరాళ్ల మధ్యలో మర్రి చెట్టు ఊడల క్రింద ఎదురుగా కనిపించే చెరువు మధ్యలో స్వామివారు వెలసి ఉన్నారు. శనైశ్వర స్వామితో పాటు గణపతి, శివుడు, ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అప్పటి పాలనలో ఆలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న నందిని భిన్నం చేయగానే వారి చేతులు చచ్చుబడిపోయాయని, ఆ తర్వాత మరే విగ్రహాన్ని ముట్టుకునే సాహసం చేయలేక పారిపోయారని, అంత శక్తివంతమైన దైవమని వయోవృద్ధులు ఇప్పటికీ చెబుతుంటారు. శ్రీ భువనేశ్వరీ మాతా దేవాలయము. ఈ అమ్మవారిని చాలా కాలం నుండి విశ్వ బ్రాహ్మణ కుటుంబీకులు మహాకాళీదేవిగా పూజిస్తారు. చూడడానికి చాలా చిన్న విగ్రహమైనప్పటికీ అన్ని అవయవాలు చాలా స్పష్టంగా, చాలా అందంగా భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లిగా దర్శనమిస్తుంది. సుమారు 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా దేవాలయం ఎదుట చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే వారితో ఒక బాలికా రూపంలో జత కలిసి ఆడుకునేది. ఈ అమ్మాయి ఎవరా అని గమనించేసరికి అదృశ్యమైపోయేదని, దానికి సాక్ష్యంగా దేవాలయ పరిసరాల్లో రాత్రిపూట అమ్మవారి కాలి గజ్జెల చప్పుళ్లు ఇప్పటికీ వినిపిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము. అతి పురాతనమైన ఈ దేవతా విగ్రహము ఒకే పాలరాతి శిలపైన స్వామివారు లక్ష్మీదేవి భుజంపైన చేయి వేసి అక్కున చేర్చుకున్నట్లుగా అతి సుందరంగా దర్శనమిస్తారు. అప్పటి పాలనలో ఆ విగ్రహాలు ధ్వంసం కాకుండా ఇల్లులాగా ఉండే మందిరాలలో కాపాడారు.